ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులు అనేకమైనటువంటి తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడుతూ ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని ఈ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడంలో భాగంగా మంగళగిరిలో ఉన్నటువంటి హ్యాండ్లూమ్ కమిషనర్ గారైనటువంటి ఆఫీస్కి వెళ్ళి ఈ రోజున కమిషనర్ గారు అందుబాటులో లేకపోతే డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి కన్నబాబు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలోనికి సంబంధించినటువంటి సహకార సంఘాలకు గత 10 సంవత్సరాల నుంచి ఎన్నికలు నిర్వహించకుండా సహకార సంఘాలను నిర్వీర్యం చేస్తున్నటువంటి పాలక వర్గాలని ప్రశ్నిస్తూ ఈ సహకార సంఘాలకి తక్షణమే ఎన్నికలు జరగాలని ప్రధానమైన ఒక డిమాండు. అలాగనే సహకార సంఘాలకు రావాల్సినటువంటి థ్రిఫ్ట్ ఫండు, పాల వడ్డీ, సిల్కు రాయితీ, నూలు రాయితీ వీటన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలని, అలాగనే ఆప్కోకి రావాల్సినటువంటి బకాయి ఏదైతే ఉన్నదో ప్రభుత్వం నుంచి ఆ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జిఎస్టీ పన్ను ఏదైతే ఉన్నదో, అంటే బ్రిటిష్ కాలంలో కూడా చేనేతకు పన్ను అనేది లేదు. ఆర్టికల్ 43 ప్రకారం గ్రామీణ కుటీర పరిశ్రమల జాబితాలో ఈ చేనేతను చేర్చారు. కానీ నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత ఈ చేనేత పైన జిఎస్టీ పన్ను విధించి ఈ చేనేతను తీవ్రమైన సంక్షోభాలకు నెట్టబడుతున్నారు. కనుక దాన్ని తక్షణమే ఆ జిఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని కోరుతూ, అలాగనే 11 రకాల రిజర్వేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని కఠినంగా అమలు చేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే కరెంటు రాయితీ ఉన్నదో 200 యూనిట్ల వరకు కరెంటు రాయితీ ఇవ్వాలని, అలాగనే ఆప్కోలో జరుగుతున్నటువంటి అవినీతి, సహకార సంఘాల్లో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టి ఎగ్జిబిషన్స్లో జరిగేటటువంటి చేనేత ఎగ్జిబిషన్స్లో ఖచ్చితంగా చేనేతలనే వాడాలని, పవర్లూమ్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎగ్జిబిషన్స్లో పెట్టకుండా ఉండాలని తదితర డిమాండ్లతోటి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతూ ఉంది. వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి, ఈ మెమోరాండాలన్నింటినీ పరిశీలించి వారు తగిన విధంగా చర్య తీసుకుంటారని, లేని పక్షంలో ఈ కార్యక్రమాన్ని ఆందోళన రూపంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం యావత్తు సన్నద్ధమైందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమంలో నా పేరు పిల్లలమర్రి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నేను, అలాగనే రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జొన్నాదల భారతి గారు, అలాగే రాష్ట్ర కోశాధికారి బత్తూరి మోహన్ రావు గారు, గుంటూరు జిల్లా అధ్యక్షులు గజవల్లి వెంకటకృష్ణ గారు, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు బత్తుల గిరి, దొడ్డి ఈశ్వరరావు, అలాగనే కౌన్సిల్ సభ్యులైనటువంటి బండి నాగేంద్రరావు, అలాగనే వంగర ఉమామహేశ్వరరావు, బొడ్డు ఉమామహేశ్వరరావు, గంజి శ్రీనివాసరావు, మునగల హరిప్రసాదు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.